మనిషి మాంసాన్ని, రక్తాన్ని రుచి మరిగిన పులి గడ్డి తింటుందా? చెప్పండి, తింటుందా? తినదు. నో కాంప్రమైజ్. అలాగే డబ్బు ఆశ ఉన్నవాడికి ఎంత లక్షల కట్టం ఇచ్చేసినా కూడా నీ కూతురు హ్యాపీగా ఉండలేదన్నమాట. వాస్తవం. ఇచ్చే కొద్దీ వేస్తా అంటే ఇంకా సతాయిస్తారనమాట. మీరేమంటారు? ఇస్తాంలే బాగుంటుంది అంటారనమాట. మీరు డబ్బులు ఇచ్చే కొద్దీ ఇంకా అత్యాశ పెరుగుతుంది ఆ పక్క. కాబట్టి తల్లిదండ్రులారా, కూతురికి ఇంత కట్టించి చేసాం పెళ్ళి అని పుచ్చుకోవడం కాదు. అవతల పెళ్ళి చేసుకునే అల్లుడు డబ్బు ఆశ ఉండడం లేకపోతే మంచివాడ చూసి పెళ్లి చేయండి పిల్లలకి, మీ ఆడపిల్లలకి, మీ కూతుళ్ళకి. మాకు ఇంత కట్నం కావాలా, తగ్గితే చేసుకోము అన్నారనుకో, ఇప్పుడు ఏం చేయాలంటే వెంటనే సోదరికి చేసుకోండి, నష్టం లేదు. ఇంకా దొరుకుతారా మీకు? దొరకడు పోరు. అర్థమవుతుందా? ఎవడైతే నాకు అట్లా ఉంటే కావాలి అని కూర్చున్నాడు అనుకోండి, మీరు అసలు క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు పెళ్ళి చేస్తే పోతే ఇంకా డబ్బు అడుగుతాడు కదా, అడుగుతాడు తప్పకుండా. కాబట్టి ఆలోచించండి. డబ్బు కోసం ఆశ పెళ్లి చేసుకున్నవాడు ఎప్పటికైనా మీ కూతురు సంసారం చెడిపోతుంది. ఇది విషయం. డబ్బుని ఎక్కువగా అత్యాశతో కోరుకునే వాడికి ఇచ్చి మీ కూతుర్ని పెళ్లి చేస్తే మీరే మీ కూతురు జీవితం చేతులారా నాశనం చేసేట లెక్క. ఇది ఎవరికి తెలియదన్నమాట. ఆలోచించరు తల్లిదండ్రులు కూడా. చేయడమే, పెళ్లి చేస్తారు, గ్రాండ్గా చేస్తారు, అక్షకష్టం పెట్టి. ఏమవుతుంది? ఇంకా ఆశ పెడతాను, ఇంకా డబ్బు ఉందేమో, తాపో. దానికి కారణం ఎవరు? మీరే. కాబట్టి ఆలోచించండి.